హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫియర్ ఫ్రీ ఎలక్ట్రానిక్స్. ఈ వీడియోలో ఓపాంప్ యూస్ చేసి డిఫరెన్షియేటర్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలి, అది ఎలా వర్క్ అవుతుందో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిఫరెన్షియేటర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ when we are giving input to a circuit, if its output is proportional to the differentiation of the input, అంటే మనం ఏదైనా ఒక సర్క్యూట్ కి ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ అనేటువంటిది మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ యొక్క డిఫరెన్షియేషన్ పైన ప్రపోర్షనల్ గా ఉంటే, అంటే దాని మీద డిపెండ్ అయితే అప్పుడు ఆ సర్క్యూట్ ని డిఫరెన్షియేటర్ అంటారు. సో ఓపాంప్ యూస్ చేసి డిఫరెన్షియేటర్ ఎలా డిజైన్ చేయాలో, అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. అండ్ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ మనము ఇంటిగ్రేటర్ ఎలా వర్క్ అవుతుందో డిస్కస్ చేసాము. డిఫరెన్షియేటర్ ఈస్ క్వైట్ ఆపోజిట్ టు ది ఇంటిగ్రేటర్. సో సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాము. ఇన్వర్టింగ్ టెర్మినల్, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి, ఆల్రెడీ చెప్పాను కదా, విఇన్ ఇన్పుట్ వోల్టేజ్ ఇస్తాము, ఆపోజిట్ టు ఇంటిగ్రేటర్ అన్నాను కదా. సో అక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇస్తే ఇక్కడ ఇన్పుట్ కెపాసిటెన్స్ ఇస్తాము, సిఇన్. ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ ఇక్కడ కూడా. సో నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ గ్రౌండ్ చేసేస్తున్నాము, అవుట్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ టెర్మినల్ తీసుకుంటున్నాము. ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేటువంటిది కెపాసిటర్ కాదు, రెసిస్టర్, ఆర్ఎఫ్. ఇంటిగ్రేటర్ లో ఏమో ఇన్పుట్ దగ్గర వచ్చేసి రెసిస్టర్, ఫీడ్బ్యాక్ కెపాసిటర్. ఇక్కడ ఆపోజిట్, ఇన్పుట్ కెపాసిటర్, ఫీడ్బ్యాక్ రెసిస్టర్. సో ఇప్పుడు కరెంట్ అనేటువంటిది ఇన్పుట్, మనం ఇచ్చేటువంటి కరెంట్ అయ్యింది అనుకుందాము. పాయింట్ ఏ, పాయింట్ బి, ఐఎఫ్. ఓకే. సో ఇప్పుడు ఇది ఈ సర్క్యూట్ డయాగ్రాము డిఫరెన్షియేటర్ గా ఎలా వర్క్ అవుతుందో డిస్కస్ చేద్దాము. సిమిలర్లీ, అంటే ప్రతి సర్క్యూట్ డయాగ్రామ్ లో మనం చెప్పేదే, అట్ పాయింట్ ఏ బై కేసిఎల్ ఐ ఇన్ ఈక్వల్ టు ఐ ప్లస్ ఐఎఫ్. బట్ ఫ్రమ్ వర్చువల్ గ్రౌండ్ ప్రకారము ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంటుందో, పాయింట్ బి అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉంటుందో, ఇన్వర్టింగ్ టెర్మినల్ దగ్గర కూడా అంతే వోల్టేజ్ ఉంటుంది. సో అంటే పాయింట్ బి దగ్గర వోల్టేజ్ విబి అనుకుంటే, విబి ఈజ్ జీరో బికాస్ వీఆర్ గివెన్ టు ద గ్రౌండ్. విబి జీరో కాబట్టి విఏ ఆల్సో బికమ్స్ జీరో. విఏ ఎప్పుడైతే జీరో అవుతుందో ఆ పాయింట్ నుంచి కరెంట్ అనేటువంటిది ఫ్లో అవ్వదు. సో ఐ ఆల్సో బికమ్స్ జీరో. లేదు, ఇది ఐడియల్ ఓపాంప్ కాబట్టి ఐడియల్ ఓపాంప్ లో ఇన్పుట్ కరెంట్ ఈజ్ జీరో. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్. సో ఐ ఈజ్ జీరో. అప్పుడు ఆ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఐఇన్ ఈక్వల్ టు ఐఎఫ్ అవుతుంది. ఓకే, ఐఇన్ ఈక్వల్ టు ఐఎఫ్. ఇప్పుడు ఐఇన్ అంటే ఏంటి అంటే, సిమిలర్లీ కెపాసిటర్ లో ఫ్లో అయ్యే కరెంట్. లాస్ట్ వీడియోలో చెప్పాము కెపాసిటర్ లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి, ఐ ఈక్వల్ టు సి డివి బై డిటి. ఇక్కడ కూడా ఐఇన్ అంటే ఏంటంటే ఈ కెపాసిటర్ లో ఫ్లో అయ్యే కరెంట్. సో సి ఇంటూ, సి అంటే ఇక్కడ సిఇన్ కదా, కెపాసిటెన్స్ వాల్యూ సిఇన్ ఇంటూ డి బై డిటి ఆఫ్ వి, వోల్టేజ్ డ్రాప్. వోల్టేజ్ డ్రాప్ అంటే విఇన్ మైనస్ విఏ ఈక్వల్ టు ఐఎఫ్ అంటే ఫీడ్బ్యాక్ రెసిస్టర్ లో ఫ్లో అయ్యే కరెంట్. సో ఫీడ్బ్యాక్ రెసిస్టర్ లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి, విఏ మైనస్ వి నాట్ బై పొటెన్షియల్ డిఫరెన్స్ బై రెసిస్టెన్స్ ఆర్ఎఫ్. సో ఆల్రెడీ వి నో దట్ విఏ ఈక్వల్ టు జీరో. వెన్ ఎవర్ విఏ జీరో అవుతుందో ఈ ఈక్వేషన్ ఏమవుతుంది, సిఇన్ డి బై డిటి ఆఫ్ విఇన్ ఈక్వల్ టు మైనస్ వి నాట్ బై ఆర్ఎఫ్. సో వి నాట్ అనేటువంటిది అలానే పెట్టుకొని మైనస్ ఆర్ఎఫ్ ఇటు సైడ్ పంపిస్తే వి నాట్ ఈక్వల్ టు మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ సిఇన్ ఇంటూ డి బై డిటి ఆఫ్ విఇన్. సో మైనస్ ఆర్ఎఫ్ సిఇన్ ఇస్ ద కాన్స్టంట్. రెసిస్టెన్స్ సమ్ వాల్యూ ఉంటుంది, కెపాసిటర్ కి సమ్ కెపాసిటెన్స్ వాల్యూ ఉంటుంది, అది కాన్స్టంట్ అలానే ఉంటుంది, చేంజ్ అవ్వదు. సో ఇక్కడ దేనికి ప్రపోర్షనల్ ఉన్నప్పుడు వి నాట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డి బై డిటి ఆఫ్ ఇన్పుట్ వోల్టేజ్. సో దిస్ సర్క్యూట్ విల్ యాక్ట్ యాజ్ ఎ డిఫరెన్షియేటర్, and this is the equation for the
అవుట్పుట్ వోల్టేజ్. సో ఈ ఈక్వేషన్ బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఈ సర్క్యూట్ డిఫరెన్షియేటర్ గా వర్క్ అవుతుంది. సో ఓప్ యాంప్ యూజ్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ అ డిఫరెన్షియేటర్ బై యూజింగ్ అన్ ఓప్ యాంప్. తర్వాత ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వేవ్ ఫార్మ్స్ చూద్దాం. సో నార్మల్ గా ఇన్పుట్ ఏమి ఇస్తామంటే, ఇప్పుడు ఒకవేళ స్క్వేర్ ఇచ్చామంటే ఇంటిగ్రేటర్ కి స్క్వేర్ ఇచ్చినప్పుడు ర్యాంప్ సిగ్నల్ వస్తుంది. డిఫరెన్షియేటర్ కి స్క్వేర్ వేవ్ ఇస్తే పల్సెస్ వస్తాయి. సో పల్స్ సిగ్నల్ అనేటువంటి జనరేట్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ వన్ టైప్. అనదర్ టైప్ ఏంటంటే ఇంటిగ్రేటర్ కి ఆపోజిట్ అని చెప్పాను. ఇంటిగ్రేటర్ కి ఏమి ఇస్తాము, స్క్వేర్ ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, ర్యాంప్ వస్తుంది. ఇక్కడ ఆపోజిట్, ర్యాంప్ సిగ్నల్ ఇస్తే వి విల్ గెట్ స్క్వేర్ వేవ్, అవుట్పుట్ లో స్క్వేర్ వేవ్ వస్తుంది. దిస్ సెకండ్ వన్. ఒకవేళ సైన్ వేవ్ ఇస్తే సిమిలర్లీ కాస్ వేవ్ వస్తుంది, డిఫరెన్షియేషన్ కాబట్టి. సో దిస్ ఈస్ అబౌట్ బేసిక్ డీటెయిల్స్ on differentiator by using operational amplifier. If you like this video, please like, share and subscribe my channel. Thank you friends.